అంటే ప్రభు కొరకై ప్రాణమును పెట్టిన వాళ్ళు ఉన్నారు, ప్రభు కొరకు రక్తాన్ని చిందించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ రోజున ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారట? నాదా సత్యస్వరూపి, మరి ఎందాక మేము ఈ బలిపీఠం కింద మేము ఉండాలి? మా ఎడల వాళ్ళు భూమి మీద అన్యాయం చేశారు. అవునండి, ఈ రోజున చాలా మంది ప్రభు కొరకై రక్తాన్ని చిందించారు. ఈ రోజున మనకు కష్టాలు లేవు గాని, మనకు బాధలు లేవు గాని, యోహాను లాంటి వాళ్ళు ప్రభు కొరకై అనగా వర్తమానం ఇచ్చి కరెక్ట్ గా మాట్లాడి వాళ్ళు ప్రాణాలను బలియాగము చెందారు. ఒక ఆయన అన్నాడు, టెర్టులియన్ అని, అనేక మంది పరిశుద్ధులు రక్తాన్ని భూమి మీద చిందించారు. వాళ్ళు చిందించబడిన రక్తం ఈ రోజు ఇన్ని సంఘాలు అభివృద్ధి చెందడానికి. కనుక ఈ రోజున క్రైస్తవ్యాన్ని అణిచివేయాలన్న ప్రభుత్వాలు వచ్చినాయి. చాలా మంది ప్రజలు వచ్చారు, క్రైస్తవ్యాన్ని ఎవ్వరూ కూడా కదిలించలేరు. కారణం ఏంటంటే దీని కింద పునాది ఉన్నది. ఏమిటి ఆ పునాది అంటే పరిశుద్ధుల రక్తము, యేసుక్రీస్తు చిందించిన రక్తము. అంత మాత్రమే కాదు, ఓ పేతురు చనిపోయాడు, తల కిందకి కాళ్ళు పైకి పెట్టి. ఒక ఆంద్రియ ఉన్నాడు, ఇంటూ ఆకారంలో చనిపోయాడు. ఒక తోమ బళ్ళెముతో పొడబడ్డాడు. ఇలాగుని యేసు ప్రభు వారి శిష్యులు 12 మంది కూడా వారు ఏమయ్యారు అంటే హతసాక్షులైపోయారు. అంతేకాదు, యేసు ప్రభు వారి కాలమైన తర్వాత ఈ రోజు ప్రజెంట్ ఇప్పుడు వరకు కూడా ప్రభు కొరకు ఆయా ప్రాంతాలలో, ఆయా దేశాలలో, ఆయా రాష్ట్రాలలో ప్రభు కొరకు రక్తం చిందిస్తూనే ఉన్నారు. ఈ మధ్యకాలం మనం చూసాం, కొన్ని సేవకులని ఈ మధ్య ఎక్కడో చూసాం, సేవకుడిని సేవకురాన్ని కట్టేసి తగలబెట్టేశారు. అందుకే కాదు భూకంపాలు, అందుకే కాదు సునామీలు, అందుకే కాదు ఈ విధమైనటువంటి వాతావరణం భయంకరమైనది. కనుక పరలోకమున్న ఆత్మలు ప్రార్థన చేస్తున్నాయట, నాదా సత్యస్వరూపి, పరిశుద్ధులైన వాళ్ళని ఈ విధంగా చేస్తూ ఉన్నారు కదా, మరొక్కసారి నువ్వు గమనించవా అని అన్నప్పుడు దేవుడు ఆయా ప్రాంతాలలో వాళ్ళ ప్రార్థన విని ఏం చేస్తున్నాడు అంటే కొన్ని ఉపద్రవాలను రప్పిస్తున్నాడు వాళ్ళ మొరకి. కనుక ఈ రోజున క్రైస్తవ్యాన్ని అణిచివేయాలి అనుకున్నారు కానీ అణిచివేయలేరు. అడ్రస్ లేకుండా చేయాలనుకున్నారు కానీ వాళ్ళ అడ్రస్ లేకుండా అయిపోయారు. కనుక ఏదేమైతేనే యోహానుని హేరోదు, హేరోదియా, ఈ యొక్క సలోమి అందరూ కూడా కలిపి చంపేశారు. కానీ యోహాను ఈ రోజు లేడేమో గాని యోహాను లాంటి సావుకులున్నారు సమాజంలో. అద్భుతకరంగా తప్పుని పాపాన్ని ఖండించగలిగిన వాళ్ళు ఉన్నారు. కనుక సలోమి జీవితం చాలా విషాదకరంగా జరిగింది. అనగా యవన ప్రాయములో ఉండి తన జీవితమును కీలుబొమ్మగా చేసుకున్నది. అలాగును కాకుండా దేవుని చేతిలో మన యవన ప్రయాణాన్ని పెడదాం. దేవుడు అద్భుతకరంగా వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, సలోమి జీవితం యవన ప్రాయంలో సాతాను చేతులలో కీలుబొమ్మగా మారిపోయి తన మంచి భవిష్యత్తును పాడు చేసుకున్నది. ఈనాటి యవనస్తులు వాళ్ళ జీవితాలు మీ అరిచేతులలో పెట్టి వారి యొక్క భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. మీ కొరకు వాడబడే పిల్లలుగా, మీ కొరకు వాడబడే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. ఈ వర్తమానం విన్న బిడ్డల కుటుంబాలందరికీ కూడా మేలు కలుగులుగా కానీ ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలలో నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, ఆరోగ్యమును దయచేయండి. వివాహం కావలసిన కుటుంబాలలో వివాహాలు, అలాగే సంతానము లేని కుటుంబాలలో సంతానమును మీరు దయచేయండి. ఈ కార్యక్రమం దగ్గర ప్రభువా మీ కొందరు తెరకిస్తున్న బిడ్డలందరికీ కూడా మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు. కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా
దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నంబర్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. ఇంతవరకు విన్న ఈ వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము భావిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మమ్మను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 70-2-24/20, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10, కృష్ణా జిల్లా. మా ఫోన్ నంబర్లు 9392871234. మరొక నెంబర్ 9393871234. దైవతనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం.